సాక్ష్యం ఏంటంటే భయంకరమైన మంత్రకీలతో నేను చాలా బాధపడుతున్నాను. అసలు నేను చనిపోదాం అనుకున్నాను, అసలు తట్టుకోలేక అసలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్నాను. అసలు 2 బిడ్డలు నాకు, వాళ్ళ గురించే బాగా బాధేసింది నాకు. మా వాళ్ళు కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు అసలు. ఈ స్థితిలో నన్ను ఇంకా నువ్వు అంత అభిషేకం పొందుకొని అంత ప్రార్థన చేసేది నువ్వు మరి నీకెందుకు వచ్చింది అనేసి అన్నకాడికి వచ్చినా కూడా చాలా తిట్టినాను. అందరూ తిట్టినాక అందుకోసమే నేను రాలేను 2 రోజుల దాకా. మరి దేవుని కృపను బట్టి మళ్ళీ ఈ రోజు నన్ను నడిపించిండు. అసలు అన్నకాడికి వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు ఒక చీకటి అనేది నాలో నుంచి వెళ్లిపోయి కాలిపోతున్నట్టుగా చూసిన. హల్లెలూయా. మరి అదే రీతిగా మళ్ళీ 2వ సారి వచ్చినప్పుడు కూడా మళ్ళొకసారి కాలిపోతున్నట్టుగా చూసినాను. అంటే నాలో ఉన్న ప్రభావం అనేది ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే నేను వెళ్తున్నానో అక్కడ ఇంట్లో కాలిపోతున్నట్టుగా, నేను పడుకున్న స్థలం దాకా దూరం స్థలంలో వెళ్ళి మన డోర్ దగ్గర వెళ్ళి కాలిపోతుంది, అది అక్కడ కాలుతున్నట్టుగా నేను చూస్తున్నాను. ఆ విధంగా కొంచెం కొంచెం నాలో